హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కలర్ ఫ్యాబ్రిక్స్. సింపుల్గా శారీకి కుచ్చులు ఎలా పెట్టాలో నేర్చుకున్నాం. థింగ్స్ ఐ యూజ్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఒక అట్టముక్క కానీ ప్లాంక్ కానీ తీసుకోండి మీకు వీలుని బట్టి. ఆ అట్టముక్కకి సిల్క్ థ్రెడ్ని మనం ఇలా రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. నేనైతే 180 రౌండ్స్ చుట్టాను. మీ ఇష్టం. ఒకవేళ మీకు ఎక్కువ కుచ్చు లావుగా వద్దు అనుకుంటే ఇంకా సగం వరకు చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని కట్ చేసుకున్నాం. ఈ కట్ చేసిన థ్రెడ్స్నే మనం కుచ్చులుగా శారీకి వేయబోతున్నాం అన్నమాట. నేనైతే కట్ చేశాక ఆ దారంతో చాలాసేపు కూడా ఆడుకున్నాను, అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు కుచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు 3 ఫింగర్స్ వరకు వస్తే చాలు అండి. ఒక దారం తీసుకొని సూదితో దాన్ని టై చేయండి, ఒక నాట్ వేసేయండి. నేను చూపిస్తున్నట్టు వీడియోలో దారంని లోపలికి దూచి దాంతో ఒక నాట్ వేయండి. ఆ ముడి కూడా లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి. ఆ తర్వాత పైన ఇంకొక నాట్ వేయండి. 2 knots సరిపోతాయండి. ఆ తర్వాత మీ అవైలబిలిటీని బట్టి కుచ్చుకి వేసే వాటినైనా సరే లేదా ఇలాంటి పూసలైనా సరే మీరు సూదికి గుచ్చుకొని ఈ కుచ్చు ఉంది కదా నేను చూపిస్తున్నట్టు అలా ఆల్రెడీ నేను కొన్ని వేసాను. అక్కడ చూస్తున్నారు కదా, అవి ఆల్రెడీ నేను ఒక 4 వేసాను. నేనైతే 1.5 ఇంచ్ ఫస్ట్ ట్రై చేశానండి. మీ అవైలబిలిటీని బట్టి, థ్రెడ్ అవైలబిలిటీని బట్టి మీకు దూరంగా కావాలి అనుకుంటే దూరంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సూదితో ఆ కుచ్చుని నేను చూపిస్తున్నట్టుగా శారీ పళ్ళుకి మీరు టై చేసేయండి. ఇచ్చి ఒక 2 knots వేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను చూపిస్తున్నట్టు మీరు చేసేస్తే మీకు కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. అంతే, జస్ట్ 2 knots సరిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ సూదిని అక్కడ దారం థ్రెడ్ అలా కనిపించకుండా నేను చూపిస్తున్నట్లుగానే కిందకి గుచ్చేస్తే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కత్తిరించేసేసుకున్నాం ఆ థ్రెడ్ని కనిపించకుండా. ఇప్పుడు ఆ థ్రెడ్ కింద మనం ఆ కూర్చొని జరీ థ్రెడ్తో మనం చుట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను చూపిస్తున్నట్టు. యాక్చువల్గా నాకు ఆల్రెడీ జరీ థ్రెడ్ మా ఇంటి దగ్గర కొన్ని ఉంటే ఆ వాటితోనే చేశాను. మీరు బయట షాప్లో దొరికేస్తాయి మ్యూజిక్ ఇవన్నీ తెచ్చుకుని జస్ట్ ఒక 10 rounds వేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ఆ జరీ థ్రెడ్ కూడా ఒక చిన్న నాట్ వేసేసుకొని కట్ చేసేస్తే అయిపోయినట్టే కుచ్చు వేయడం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, కలర్ ఫ్యాబ్రిక్స్ శ్రీ. ఇప్పుడు మనం ఆ థ్రెడ్ని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. చూడండి, చివర అంచు కూడా నీట్గా రావడానికి మనం కట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ నేను కట్ చేశాను కదా, అవి కొంచెం మడత పెట్టడం వల్ల అలా అయిపోయాయి. ఇప్పుడు నేను వేసింది చూడండి ఎంత బాగుందో. మడత పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా, కుర్చీ మడత పెట్టినంత ఈజీ ఏం కాదు. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ లుక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.